హాయ్ అండి, వెల్కమ్ టు బామాస్. ఈ ఇయర్కి వచ్చేటప్పటికి లాస్ట్ కమిట్మెంట్ అండి. ఎందుకంటున్నారా, నాకు వర్క్ అయిపోతుంది, తీసుకున్న కమిట్మెంట్ కంప్లీట్ చేసి నేను వర్క్ స్టాఫ్ మొత్తం పంపించేస్తున్నాను కదా. తీసుకున్న వరకు రెడీ అయినాయి, ప్రిపేర్ అయినాయి, ఫినిషింగ్ అయినాయి, మీ ముందు కంపల్సరీ చూపిస్తానంటున్నాను, చూపెడుతున్నాను కూడా. అలా ఎందుకంటున్నాను అంటే ఇప్పుడు ఆర్డర్ తీసుకోవట్లేదండి. అంటే నార్మల్ ఆర్డర్ వేరు, మ్యారేజ్ వచ్చేటప్పటికి బల్గుల్లో తీసుకునే ఆర్డర్ వేరు కదా. మ్యారేజ్ అంటే కమిట్మెంట్ కంపల్సరీ, మనం ఏదన్నా అయిపోనివ్వండి, మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది, వాళ్ళు ఇచ్చారు అంటే మనం ఆ టైంకి ఇన్ టైంలో మనం ఇవ్వాలి. ఆ గుడ్ విల్ ఉంటేనే మనకి వర్క్షాప్ రన్ అవుతుంది. నాకు వచ్చినప్పటికి ఆ గుడ్ విల్తోనే, నేను బోర్డు అనేది లేదండి, అడ్వర్టైజ్మెంట్ లేదు, నా వర్క్షాప్ అలానే 20 మెంబర్స్తో నడుస్తుంది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, నా దగ్గర ఇప్పుడు మీకు చూపించే శారీస్ మొత్తం వచ్చేటప్పుడు దాదాపు 5 lakhs ఉన్నాయండి. 5 lakhs ఎన్ని శారీస్ అంటారా? 4 శారీసే 5 lakhs ఉంది. అంత కాస్ట్లీ శారీస్ నాకు ఇచ్చినందుకు నేను లక్ష్మి గారికి చాలా హార్ట్ఫుల్గా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ప్లస్ అన్ని శారీస్ 50 శారీస్ మోస్ట్లీ నాకు ఇచ్చి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే అక్క అయినాయా అని కూడా నన్ను అడగకుండా నేను ఎప్పుడు రెడీ చేస్తే, ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇంత అంటే, రేపు పొద్దున ఫంక్షన్ ఉందండి. ఇప్పుడు ఈ నైటు ఇప్పుడు వచ్చేప్పుడు టైము 8 అవుతుంది. రేపు మార్నింగ్ ఫంక్షన్కి ఇప్పుడు ఇస్తున్నాను అనమాట. అలా ఉన్న టెన్షన్ పడకుండా ఓర్పుగా ఉన్నందుకు నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, బిఫోర్ వీడియోలో నేను చెప్పాను కదా 2.5 lakhs శారీ అని. ఈ శారీకి వచ్చేప్పటికి బ్లౌజ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు చూపించాను. ఇదిగోండి, మా స్టాఫ్లో తను ఒకటి అర్జెంట్ బ్లౌజ్ అంటే పిల్లల దగ్గర ఇంట్లో తీసుకొని చేసిద్ది, అర్జెంట్ అంటే ఇలా చేసిస్తుంది అనమాట. ఈ బ్లౌజ్ చూపించి ఇచ్చేస్తాను. అందరు నాకు చిన్న చిన్న పిల్లలు, చూడండి చిన్నపిల్ల ఉంది, 25 బిఫోర్ ఏజ్, 2 పిల్లలు. నేను అదే చెప్తున్నాను, లేడీస్ కష్టపడే లేడీస్కి ఎవరికైనా మనం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలండి. ఎందుకంటే ఇంట్లో వర్క్, పిల్లలు, ఫ్యామిలీ అన్నీ చూసుకొని చేయటం అంటే చాలా కష్టం కదా. ఇది ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు కాబట్టి బటన్స్ అవి ఇదిగోండి వర్క్ వచ్చేటప్పటికి ఇలా వచ్చి చూడండి. ఇంత వర్క్ వచ్చి ఈ హెమ్మింగ్ వర్క్ అవ్వలేదు, తను రాలేదు, తను చేయలేదంటే ఈ చిన్నది కూడా, అంటే ప్రతి ఒక్కరి మీద వర్క్ డిపెండింగ్ అయి ఉంటుందండి. అందుకే ఇంతగా చెప్తున్నాను. ఇదిగోండి హ్యాండ్కి వచ్చేటప్పటికి, ఈ శారీకి వచ్చేటప్పటికి ఇలా కలర్ఫుల్గా ఉంది చూడండి. మనకి నేను ఏ చేసినా మల్టీపర్పస్సే చేస్తున్నాను. దీనిలో బ్లౌజ్ ఉంది, నిన్న మీకు చూపించాను కూడా, ఎల్లో బ్లౌజ్ వచ్చింది. కాకపోతే నేను ఇక్కడ ఎల్లో ఏం టచ్ చేయలేదు, ఎందుకంటే ఎల్లో ఉన్నట్టు ఎక్కడా తెలియట్లేదు. స్టార్టింగ్లో తప్పితే, స్టార్టింగ్లో మనకు శారీ కట్టుకుంటే అసలు కనిపించదు కూడా, అందుకని నేను ఎక్కడ ఎల్లో టచ్ చేయలే. మొత్తం ఆరెంజ్, గ్రీను, పర్పుల్ ఎట్లాగా ఆల్రెడీ ఉంది. ఇదిగోండి శారీ అంతా ఇదేనండి, ఆల్ ఓవర్ 3 పర్స్ వచ్చింది. నేను చూపించినప్పుడు టెన్షన్లో